యస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి అంతర్గత అసంతృప్తి స్వరమైతే వినిపిస్తా ఉంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని, రాహుల్ గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తానని కూడా స్పష్టం చేస్తూనే మరి పార్టీలో బయటి వ్యక్తుల ఆధిపత్యం పెరుగుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీకి ఎవరు కూడా అతిథులు కాదని చెప్పేసి స్పష్టం చేస్తూ సీఎం అయినా సామాన్య కార్యకర్త అయినా కాంగ్రెస్ లో ఒకే నిబంధన వర్తిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి హద్దులో ఉండాలని కూడా స్పష్టం చేశారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తాను విమర్శించడం లేదని చెప్పారు. అయితే నిజమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరగకూడదన్నటువంటి ఉద్దేశంతోనే తన యొక్క అభిప్రాయాలను వెల్లడిస్తున్నాడని చెప్పేసి తెలిపారు. ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నేతలు కాంగ్రెస్ కార్యకర్తలను అణచివేయడం సరికాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమకారులు, పాత కాంగ్రెస్ నాయకులు, పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు తగినటువంటి గౌరవం దక్కాలని చెప్పేసి కూడా అన్నారు. మరి కాంగ్రెస్ను ప్రజల్లో మరింత బలోపేతం చేయాలంటే క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి కార్యకర్తలకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా పేర్కొన్నారు. అదే సమయంలో తెలంగాణ ఆత్మగౌరవం అంశాన్ని కూడా రాజగోపాల్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. సీమాంధ్ర పాలకుల మీడియా చేతుల్లో తెలంగాణ ప్రభుత్వం నడపకూడదు, తెలంగాణ ఆత్మగౌరవంతోనే ప్రజాపాలన సాగించాలి అని చెప్పేసి తెలియజేశారు. ప్రభుత్వ పాలన పేదల కోసం ఉండాలని, పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం కాదని వ్యాఖ్యలు చేశారు. ఇక మరి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో అయితే బలహీన పడకూడదనేటువంటి ఉద్దేశంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని కూడా స్పష్టం చేయడం జరిగింది. తాను కాంగ్రెస్లోనే కొనసాగుతానని మరోసారి ఈ విధంగా తేల్చి చెప్పినటువంటి రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని కూడా అన్నారు. మొత్తంగా పార్టీ మారేటువంటి ఉద్దేశం లేదనైతే స్పష్టం చేస్తూనే కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి పరిణామాలపైన రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. సొంత పార్టీ పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా, లేక పార్టీని బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారా అన్న చర్చ మొదలైంది. లేదు, ఏం లేదు. కాంగ్రెస్ పార్టీనే ఉన్నా, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీనే ఉంటా. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరిని మన ప్రభుత్వాన్ని విమర్శించలేదు. కాకపోతే ఒకటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం ఎక్కువై నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అనేది నా భావన. రెండోది, నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చింది కదా, ప్రజాపాలన వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారులను కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మొదటి నుంచి వచ్చిన వాళ్ళకు కూడా గౌరవం దక్కాలనేది, ఈ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా సముచిత గౌరవం కల్పించాలని చెప్పి నా భావన. మూడవది, ఇప్పుడు కూడా సీమాంధ్ర మీడియా చెప్పు చేతల్లో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ గవర్నమెంట్ కానీ నడపొద్దని, మన తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. సో అదే ఆత్మగౌరవాన్ని నిలుపుకునేలా మన ప్రజాపాలన చేసుకోవాలని, ఆంధ్ర పాలకులకు వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో ఉన్న మన ప్రజలకు మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయొద్దు అనేది నా భావన. అంటే ఒక మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రజలలో బలహీన పడుతుందన్న ఉద్దేశంతో ఒక కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా ఎంతో మందికి అన్యాయం జరుగుతుందన్న భావన ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ ధైర్యం చెప్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్నా, ఎక్కడెక్కడ తప్పులు జరిగినా కానీ జరగొద్దని నేను మాట్లాడినాను. కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణలో పేదలకు న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే జరుగుతాయి. కాబట్టి బయట నుంచి వచ్చిన వ్యక్తులు, పదవులలో ఉన్నోళ్ళు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అన్యాయం చేయొద్దు. వాళ్ళ అవకాశం కోసం వాళ్ళు ఇతర పార్టీ నుంచి వచ్చిండ్రు, తప్పులేదు, వస్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది.
కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళనే అణచివేస్తాము, అగౌరవపరుస్తాము, అవమానిస్తాము అంటే అది మంచి పద్ధతి కాదు అని చెప్పిన. థ్యాంక్ యూ. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత అసంతృప్తి వ్యాఖ్యల నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి ఎవరు అతిథులు కాదని కూడా స్పష్టం చేస్తూ సీఎం అయినా సామాన్య కార్యకర్త అయినా కాంగ్రెస్లో ఒకే నిబంధన వర్తిస్తుందని అన్నారు. పార్టీ గీత దాటితే ఎంతటి వారినైనా చర్యలు తప్పవని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరి అవసరాన్ని బట్టి ఎవరి సేవలను ఎప్పుడు వినియోగించుకోవాలో కూడా పార్టీ నాయకత్వానికి తెలుసునని వ్యాఖ్యానించారు. రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి హద్దుల్లో ఉండాలి అని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. ఆయన బాధను తాను అర్థం చేసుకోగలనని, అయితే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే ఎలా అని కూడా ప్రశ్నించడం జరిగింది. ఇక రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీ ఉందని చెప్పేసి కూడా ప్రచారం పైన పీసీసీ చీఫ్ అయితే స్పష్టతనిచ్చారు. మరి ఆయనకు మంత్రి పదవి హామీకి సంబంధించినటువంటి సమాచారం తనకు ఉందని, అయితే తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానం చేతుల్లోనే ఉందని కూడా తెలిపారు. పార్టీలో క్రమశిక్షణ విషయంలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణ ఒక లెవెల్ వరకే ఉంటుంది అంటూ కూడా పరోక్షంగా అయితే నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ప్రభుత్వం పార్టీ వేరు కాదు, ఇక పార్టీ ఉంటేనే ప్రభుత్వం ఉంటుంది, మరి ఇక సమిష్టి నిర్ణయంతోనే అన్ని జరుగుతూ ఉంటాయి, కోఆర్డినేషన్ కమిటీ ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టకూడదు అని కూడా తెలియజేశారు. మరి ప్రభుత్వం ఏం చేసినా కూడా పార్టీతో చర్చించడం అవసరం అని కూడా వ్యాఖ్యానించారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం దక్కడం లేదన్నటువంటి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపైన స్పందిస్తూ ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి వారంతా కూడా తెలంగాణ ఉద్యమకారులేనని అన్నారు. ప్రతి ఒక్కరికి కూడా మరిగా కోరిక అనేది ప్రతి ఒక్కరిని కూడా కోరిన వెంటనే అయితే అందరికీ ఒకేసారి తీర్చడం సాధ్యం కాదు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇటీవల రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లోనే ఉన్న మరి రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తా అంటూ ఇక మరి పార్టీలో బయట వ్యక్తుల ఆధిపత్యం నిజమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన అయితే వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో మహేష్ గౌడ్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు మంత్రి పదవి పైన హామీ ఉందన్నటువంటి సంకేతం, మరోవైపు హద్దుల్లో ఉండాలి అంటూ కూడా హెచ్చరిక. దీంతో రాజగోపాల్ రెడ్డి విషయంలో తెలంగాణ కాంగ్రెస్లో అసలు ఏం జరుగుతుందన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది.